హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ హిస్టరీ పీవైక్యూస్ చెప్పుకుంటున్నామండి. మనం ఇప్పటి వరకు జరిగిన షిఫ్ట్స్ అన్నీ చెప్పుకున్నాం. ఈరోజు మనకి 17th జూన్ జరిగిన షిఫ్ట్కి సంబంధించింది హిస్టరీ పీవైక్యూస్ చెప్పుకుంటున్నాం. ఓకేనా అండి? హిస్టరీ రిలేటెడ్ మాత్రమే, మిగతా కూడా నేను ఈ ఎగ్జామ్లో మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాను. లేకపోతే మీకు ఈ కంప్లీషన్ అనేది మనకి అండర్ గ్రాడ్యుయేట్ కూడా ఉంది కదండి, నెక్స్ట్ ఏప్రిల్లోనే ఎప్పుడో ఉండొచ్చు. అలానే గ్రూప్ డి కూడా ఉంటుంది, గ్రూప్ డి కూడా వాటికైనా ఉపయోగపడతాయండి. నేను ఈ హిస్టరీ మాత్రం మీకు కంప్లీట్ చేసి ఇస్తాను. ఓకేనండి? ఎగ్జామ్ అయ్యే లోపు హిస్టరీ మాత్రం కంప్లీట్ చేస్తాను, అన్ని షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని షిఫ్ట్కి సంబంధించినవి. ఓకేనండి? మనం డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బుద్ధిస్ట్ స్తూపాస్ హ్యాడ్ బీన్ బిల్ట్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్? ఏ రూలర్స్ ద్వారా బుద్ధిస్ట్ స్తూపాస్ని నిర్మించారు? మ్యాక్సిమం ఎక్కువ స్తూపాలు ఏ రూలర్ నిర్మించాడు క్రింది వారిలో అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటి? చంద్రగుప్త మౌర్య, బింబిసార, అశోక, పుష్యమిత్ర శుంగ డైనస్టీకి రిలేటెడ్. ఈయన నందవంశానికి సంబంధించిన వాడు, హర్యాంక వంశం. అలానే మౌర్యాస్, వీళ్ళిద్దరూ మౌర్యానికి సంబంధించిన వాళ్ళు. ఓకేనా? ఒకసారి వీళ్ళ గురించి నేను చెప్పాను, కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను, దాన్ని బట్టి మీరే ఆన్సర్ చేయొచ్చు ఈజీగా. ఇప్పుడు చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త మౌర్య ఎవరండి? ఈ చంద్రగుప్త మౌర్య మౌర్యస్ ఫౌండర్ అనమాట, మౌర్యన్ డైనాసిటీ ఫౌండర్. మౌర్యన్ డైనాసిటీ ఫౌండర్ ఈ చంద్రగుప్త మౌర్య ధననందుడు అని చెప్పి ఉంటాడండి. నందరాజ్యంలో ధననందుడు అని చెప్పి చివరి పాలకుడు ధననంద. ఈ నందా రూలర్ అనమాట, నందా డైనాసిటీ రూలర్ అనమాట, నందా డైనాసిటీ. ఈయన్ని చంపేసి మౌర్యన్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు చంద్రగుప్త మౌర్యుడు. ఎవరి సహాయంతో? కౌటిల్యుడి సహాయంతో. కౌటిల్య లేదా చాణక్య అని అంటారండి, కౌటిల్య లేదా చాణక్యుడి సహాయంతో ఈ మౌర్యన్ డైనాసిటీ ఫౌండరు చంద్రగుప్త మౌర్యన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్త మౌర్యుడు అవలంబించేది ముందు హిందూ మతం, తర్వాత జైన మతాన్ని అవలంబిస్తాడండి. జైనిజం. జైనిజాన్ని అవలంబించాడు. ఈయన గురువు ఎవరు అని అంటే భద్రబాహు. ఎవరండి? భద్రబాహు. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి. భద్రబాహు ఈయన కాలంలోనే, చంద్రగుప్త మౌర్యుడి కాలంలోనే మనకి ఈయన చంద్రగుప్త మౌర్య భద్రబాహు అనే ఈయన గురువు అండి. జైనిజాన్ని పాటించాడు. ఈ గురువే ఈ జైనిజాన్ని పాటించేటట్టు చేశాడు. అలానే ఈయన కాలంలోనే జైన్ పరిషత్స్ కూడా జరిగింది. ఫస్ట్ జైన్ పరిషత్ కూడా జరిగింది చంద్రగుప్త మౌర్యుడి కాలంలోనే. ఈ పరిషత్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అని అంటే పాటలీపుత్రలో జరిగింది. ఏ టైంలో జరిగింది, ఏ ఇయర్లో జరిగింది అని అంటే BC 300లో జరిగింది. ఈయన చంద్రగుప్త మౌర్యుడు ఆ రాజ్యంలో కరువు వచ్చిందండి. లేదా కరువు వచ్చిన టైంలోని ఏమైంది, ఆయన కరువుని నివారించడం కోసం మళ్ళీ వర్షాలు పడాలి అని చెప్పి శ్రావణ బెలగల ఎక్కడుంది ఇది? కర్ణాటకలో ఉంటుంది శ్రావణ బెలగల. అక్కడికి వెళ్ళి తన రాజ్యంలో కొంతమంది తీసుకొని వెళ్ళి అక్కడ సల్లేఖన అనే వ్రతాన్ని పాటిస్తాడనమాట. ఏంటి సల్లేఖన వ్రతం అంటే, అలా ఉపవాసంతో అలా ఉండిపోతారండి, ఉపవాసం చేసి ఉండిపోతారు. ఇది జైనిజంలో ఒకనొక ఆచారం. అలా చనిపోతారనమాట. దీని ద్వారా మనకి మోక్షం లభిస్తుంది అని కూడా అంటారు. కానీ వర్షాలు పడడం కోసం, దీనికోసం ఈ సల్లేఖన వ్రతం చేస్తాడు. అలా ఆయన్ని మరణిస్తాడు చంద్రగుప్త మౌర్యుడు. ఈయన కాలంలోనే మనకి సుదర్శన తటాకం లేదా సుదర్శన లేక్ అండి. దీన్ని నిర్మించింది కూడా చంద్రగుప్త మౌర్యుడే నిర్మించాడు.
ఈయనకి పెద్దగా శాసనాలు ఏవి ఎంత ఇంపార్టెంట్ శాసనాలు ఏమీ లేవండి. కానీ ఈయన గురించి మనకి రుద్రదమనుడు వేసిన జునాగఢ్ శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్. జునాగఢ్ ఈయన గురించి చర్చిస్తారనమాట. జునాగఢ్ శాసనంలో రుద్రదమనుడు ఇది ఫస్ట్ సాంస్క్రిట్ శాసనం కూడా. సాంస్క్రిట్ శాసనం, సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇన్స్క్రిప్షన్ రుద్రదమనుడు. ఈ రుద్రదమనుడు జునాగఢ్ శాసనం వేస్తాడు. దీంట్లో ఈ సుదర్శన తటాకాన్ని నిర్మించింది చంద్రగుప్త మౌర్యుడే. దాన్ని అంటే కొంచెం రిస్టోర్ చేశారనమాట, రెజనోవేట్ చేశారు, దాన్ని పునరుద్ధరించారనమాట రుద్రదమనుడు. దాని గురించి ఆ శాసనంలో ఉంటుంది. ఇది దానికి సంబంధించింది, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదండి అందులో. నెక్స్ట్ ఎవరు? అశోకుడికి సంబంధించింది. ఈయన గురించి పెద్దగా శాసనాలు ఏమీ లేవు. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఎవరు వేసినట్టు, స్తూపాస్ ఎవరు వేస్తున్నట్టు ఎవరు లేదు. ఇక్కడ స్తూపాస్ కూడా పెద్దగా ఏం లేదనమాట. స్తూపాలు కూడా బుద్ధిస్ట్ స్తూపాస్. ఈయన దేనికి సంబంధించిన వాడు? జైనిజానికి సంబంధించిన వాడు కదా. బుద్ధిస్ట్ స్తూపాలు ఎందుకు వేస్తాడు? లేదు. ఓకేనా. నెక్స్ట్ బింబిసారా. బింబి అండి, బింబిసారా. బిందుసారా కాదు, బిందుసారా అంటే అశోకుడు తండ్రి బిందుసారా. బింబిసారా అయితే హర్యాంక డైనాస్టీకి సంబంధించిన వాడు బిందిసారా డైనాస్టీ. బిందిసారా. ఈ బిందిసారుడు ఈయనకి టైటిల్ ఒకటి ఉందండి. టైటిల్ అది శ్రేణిక అని అంటారు. టైటిల్ ఏంటి? శ్రేణిక టైటిల్. ఇది ఎవరు? బింబిసారుడు టైటిల్. ఈ బింబిసారుడు ఏం చేస్తాడు? హర్యాంక వంశాన్ని బాగా ఇచ్చేయడం కోసం రాజ్యాల్లోని అక్కడ ఉండే రాజ్యాలతో వివాహాలు చేసుకుంటాడు. అందులోని ఆయనకి కోసలాదేవితో వివాహం చేసుకుంటాడు. దాని ద్వారా ఆయనకి కాశీ అనే పట్టణం వస్తుంది. కాశీ అనే రాజ్యం పట్టణం వస్తుంది అనమాట. కాశీ టౌన్, కాశీ సిటీ వస్తుంది ఆయనకి కట్నంగా. ఈయన కాంటెంపరీసే, అంటే ఈయన సమకాలీనులు ఎవరు? బుద్ధుడు. అలాగే వర్ధమాన మహావీర జైనిజానికి సంబంధించిన వాడు. జైనిజాన్ని ఫౌండర్ కూడా అంటారు. వర్ధమాన మహావీర వీళ్ళిద్దరూ కూడా బింబిసారుడికి సమకాలీనులు. బింబిసారుడు కాంటెంపరీస్ ఎవరు? బుద్ధుడు అండ్ వర్ధమాన మహావీర. ఓకేనండి. వీళ్ళిద్దరూ కాంటెంపరీస్. మనకి నెక్స్ట్ ఇంకెవరున్నారు? మనకి అశోకుడును ఇంకా పుష్యమిత్ర శుంగ ఉన్నారండి. వాళ్ళ గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ రాస్తాను. పుష్యమిత్ర శుంగ ఎవరండి? ఈ శుంగుడు పుష్యమిత్ర డైనాసిటీకి సంబంధించిన వాడు. ఈ శుంగుడు ఈ పుష్యమిత్ర శుంగ ఫౌండర్ కూడా, శుంగ డైనాసిటీ ఫౌండర్ కూడా ఈ పుష్యమిత్ర శుంగే. శుంగ డైనాసిటీ ఫౌండర్. ఈయన కాలంలో మనకి ఇద్దరు కానీ పెద్దగా స్తూపాలు ఏవి కనిపించవండి. కానీ ఈయన కాలంలో మనకి పాణిని అనే కవి కనిపిస్తాడు మనకి. ఈయన అష్టాధ్యాయి అనే బుక్ రాస్తాడు. ఇది గ్రామర్కి సంబంధించిన బుక్. దీని మీద క్వశ్చన్ ఒకసారి ఇలా ఇచ్చాడండి. క్రింది వాటిలో పాణిని గ్రామర్కి సంబంధించిన బుక్ ఏది అని చెప్పి అడిగారు. అష్టాధ్యాయి. అలానే మనకి పతాంజలిది మహాభాష్యం. పతాంజలి రైటర్ ఉంటాడు. మహాభాష్యం అనే బుక్ ఉంటుంది. మహాభాష్యం అది గుర్తుపెట్టుకోండి. మహాభాష్యం ఇది కూడా గ్రామరే, సాంస్క్రిట్ గ్రామర్. అది ఏ గ్రామర్ అనేది మనకు తెలియదండి, పైదాంది. ఇది సాంస్క్రిట్ గ్రామర్. ఓకేనా. ఇది కానీ గ్రామర్ బుక్కే. పాణినిది కూడా మ్యాక్సిమం సాంస్క్రిటే ఉంటుంది. ఆ టైంలో సాంస్క్రిట్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఓకేనండి. ఈయన పుష్యమిత్ర శుంగుడు తోరణ ద్వారాలు కూడా వేశాడు. దేనికి తోరణ ద్వారాలు వేశాడు? సాంచి బార్హుత్ స్తూపాలు ఉంటాయి. ఆ స్తూపాలకి తోరణాలు అంటే తోరణాలు వేశాడు. ద్వారానికి తోరణాలు లాగా ఇలా స్తూపాలు ఉన్నాయనుకోండి. ఇలా ఒక తోరణం వేశాడు. ఇదొక స్తూపం అనుకోండి. ఇలా ఒక తోరణం అంటే ఒక ద్వారం లాంటిది వేశారు. అది ద్వార తోరణాలు అని అంటాం. అది సాంచి బార్హుత్ స్తూపాలకి శుంగుడు వేశాడు. అంతేగాని పెద్దగా ఈయన గురించి స్తూపాలు వేసినట్టు ఎక్కువగా చెప్పినట్టు కూడా పెద్దగా ఉండదు. అంటే ఇది కాదు. నెక్స్ట్ ఎవరున్నారండి? మనకి అశోకుడు ఉన్నాడండి. ఎవరండి? అశోకుడు గురించి నేను ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ కొన్ని చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. అశోకుడు కాలంలో మనకి
ఎక్కువ స్తూపాలు అనేవి నిర్మాణం చేపట్టబడ్డాయి. సుమారుగా 84,000 స్తూపాలు అని అంటారు. ఇవి ఎక్కడ మనకి కనిపించలేదు. లిటరల్లీ బుక్స్లో వీటిల్లో మనకి 84,000 ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ ఎక్కువగా స్తూపాస్ వేశారు. 84,000 కాదా అనేది నెంబర్ తెలియదు, కానీ ఎక్కువగా స్తూపాస్ వేసింది మాత్రం అశోక, బుద్ధునికి సంబంధించిన స్తూపాలు. అలాగే బుద్ధిజంలోకి మారినట్టు మనకి బబ్రూ శాసనం కూడా చెప్తుంది. బబ్రూ ఇన్స్క్రిప్షన్ కూడా చెప్తుంది. బబ్రూ ఇన్స్క్రిప్షన్ ఎప్పుడు ఆఫ్టర్ కళింగా వార్ తర్వాత ఇలా జరిగింది అని చెప్పి కూడా పేర్కొంటుంది అనమాట. కళింగా వార్, ఆఫ్టర్ కళింగా వార్ బుద్ధిజాన్ని ప్రారంభించాడు, బుద్ధిజాన్ని పాటించాడు అశోకుడు ఆఫ్టర్ కళింగా వార్. అలానే కళింగ యుద్ధం గురించి కూడా మనకి చెప్తుంది. ఎన్నో శాసనం అండి, 13th రాక్ ఇన్స్క్రిప్షన్ చెప్తుందండి. 13th రాక్ ఇన్స్క్రిప్షన్ కళింగ వార్ గురించి చెప్తుంది. కళింగ వార్ తర్వాత బుద్ధిజాన్ని పాటించినట్టు బబ్రూ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది అనమాట. బబ్రూ ఇన్స్క్రిప్షన్. అలానే మనకి ఈయన ధమ్మఘోష అనే విధానాన్ని కూడా తీసుకొని వచ్చాడు. కొత్త మతాన్ని కూడా తీసుకొని వచ్చాడు. దాని గురించి మనకి 10th రాక్ ఇన్స్క్రిప్షన్లో పేర్కొంటారనమాట. 10th రాక్ ఇన్స్క్రిప్షన్ 10వ రాజశాసనంలో ఉంటుంది. ఈయన ఈ ధమ్మలో ఎథికల్ అండ్ మోరల్ కాండక్ట్స్ గురించి పేర్కొంటాడు అనమాట. ఎథికల్ అండ్ మోరల్ కాండక్ట్స్ ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, మంచి పనులు చేయాలి, చెట్లు నాటాలి, ఇలాంటివి అనమాట. ఎథికల్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. మోరల్ రిలేటెడ్, ఎథికల్ రిలేటెడ్వి. ఇది ధమ్మ విధానంలో ఏంటంటే, ఈ ధమ్మ విధానంలో ఇది ఎవరిని చెప్పారు? అశోకుడు చెప్పాడనమాట. 10th రాక్ ఇన్స్క్రిప్షన్లో ఈ ధమ్మ విధానం గురించి కూడా ఉంటుంది. మనకి బబ్రూ శాసనం బుద్ధిజంలోకి మారినట్టు బబ్రూ శాసనం తెలియజేస్తుంది. అలాగే కళింగా వార్ తర్వాత మనకి బుద్ధిజంలోకి మారాడు అశోకుడు. కళింగా వార్ ఎప్పుడు జరిగిందండి? 261 BCలో జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. దీని మీద కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగచ్చు. ఓకేనండి, ఇవి దీనికి సంబంధించిన. అలానే ఈయన బుద్ధిజాన్ని ప్రమోట్ చేయడం కోసం ధమ్మ మహామాత్రాస్ అని చెప్పి కొంతమందిని ఏర్పాటు చేసి వేరే వేరే కంట్రీస్కి పంపించేవాడు అనమాట. ధమ్మ మహామాత్రాస్ బుద్ధిజం ప్రమోట్ చేయడం కోసం, బుద్ధిజం ప్రమోషన్ చేయడం కోసం ఇవి ధమ్మ మహామాత్రాస్. ఓకేనండి, ఇవి అశోకుడి గురించి. ఇంతకు ముందు కూడా నేను చాలా చెప్పాను. మస్కీ శాస్త్రం ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఇవి ఇంపార్టెంట్వి మనకి సంబంధించినవి. ఓకేనండి, నెక్స్ట్ దానికి వెళ్తే మనకి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఇక్కడ ఆన్సర్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఆన్సర్ ఏంటండి? బుద్ధిస్ట్ స్తూపాలు ఎక్కువగా నిర్మించింది ఎవరు? అశోకుడు. ఎవరండి? అశోకుడు. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్లోగా అనిపిస్తే 1.52లో పెట్టుకొని వింటే మీకు క్లియర్గా త్వరగా కూడా క్లాసెస్ అయిపోతుందండి. మీరు క్లియర్గా వింటే చాలు. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ వాజ్ యూజ్డ్ ఫర్ ట్యాంక్స్ ఆర్ పాండ్స్ ఇన్ గుప్తా రికార్డ్స్? గుప్తాస్ రికార్డ్స్లో ట్యాంక్స్ని పాండ్స్ కోసం ఒక టర్మ్ అనేది యూజ్ చేసేవాళ్ళు. ఆ టర్మ్ ఏంటి? ఒక పదాన్ని వినియోగించేవాళ్ళు. ఆ పదం ఏంటి అని చెప్పి అన్నారు. ఆప్షన్స్ ఏంటి? నది, ప్రాప, క్షేత్ర, తడాగా అని చెప్పి ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీటి గురించి మీకు పెద్దగా అవసరం లేదు, పెద్దగా ఏమీ ఉండదు కూడా. ఈ నది అండ్ ప్రాప. క్షేత్ర, ఈ క్షేత్ర అని అంటే భూములకి సంబంధించిందండి. ఈ క్షేత్ర ఎవరి కాలంలో? గుప్తుల కాలంలోనే. క్షేత్ర అంటే అన్ని రకాల భూములు, ఆల్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ పండాయి అనుకోండి. ఆల్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ పండితే దాన్ని క్షేత్ర అని అంటారు. ఆల్ టైప్ ఆఫ్ క్రాప్స్ని పండిస్తే ఆ భూమిని మనం క్షేత్ర అని అంటాం. ఈ తడాగా అని అంటే పాండ్స్ లేదా ట్యాంక్స్కి సంబంధించిన వాటిని తడాగా అని అంటాం. పాండ్స్ లేదా ట్యాంక్స్ దానికి సంబంధించిన వర్డ్ యూజ్ చేయాలంటే తడాగా. ఇది ఇంపార్టెంట్. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. దీంట్లో క్వశ్చన్స్ పెద్దగా ఏమి ఉండవండి. దీని గురించి నేను ఇంతకు ముందే చెప్పాను. ఒకసారి చూసుకోండి. ఇంతకుముందు చెప్పిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి బ్రీఫ్ చేస్తాను నేను అంతవరకే. థర్డ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చనే, ఇలానే ఇచ్చాడు. ఇవే ఆప్షన్స్ కూడా ఇచ్చాడు అక్కడ. విచ్ రూలర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్ వాజ్ అసోసియేటెడ్ విత్ ద ఎక్స్పెడిషన్ టు బిల్సా ఇన్ AD 1292? అంటే ఢిల్లీ సుల్తానేట్ రూలర్ ఒకరున్నారు. ఆయన విదిశా లేదా బిల్సాని ఆక్రమించారు 1292లో. ఎవరు ఆయన? ఎవరు ఆ రూలర్? ఎవరు ఆ ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించిన రూలర్ అని చెప్పి అడిగారు. ఓకేనండి, అయితే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఉల్గు ఖాన్, ఇల్టుట్మిష్, ఘాజీ మాలిక్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఉల్గు ఖాన్ అనేవాడు
అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క జనరల్. ఈయన చిత్తూర్, మనకి ఎక్కడుంది చిత్తూరు, అలానే మనకి వరంగల్, ద్వార సముద్రం ఇవన్నీ, అలాగే విదిశ, బిల్సా ఇవి ఆక్రమించడంలో అల్లావుద్దీన్ ఖిల్జీకి సహాయం చేసిన వాడే ఈ ఉలుగ్ ఖాన్. ఓకేనండి, ఆక్రమించడానికి అనమాట, కొన్ని ప్రాంతాలని ఆక్రమించడానికి సహాయం చేస్తాడు ఈ ఉలుగు ఖాన్. ఈయన అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సైనిక జనరల్ అనమాట. ఎవరండి? ఉలుగు ఖాన్. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇల్టుట్మిష్. మనకి ఇల్టుట్మిష్ అనేవాడు స్లేవ్ డైనస్టీకి సంబంధించిన వాడు. ఇల్టుట్మిష్ ఈయన చెల్సా విధానాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన జిట్టాస్, టంకాస్ అని కాయిన్స్ అనమాట. టంకాలు, జిట్టాలు ఇవి సిల్వర్ కాయిన్స్. జిట్టా అనేది కాపర్ కాయిన్స్. ఈ కాపర్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ని అందించింది ఎవరు అంటే ఇల్టుట్మిష్. మనకి అవి ఢిల్లీ సుల్తానేట్లో ఆయన ఈ కాపర్ కాయిన్స్ని వీటిని ఏర్పాటు చేశాడనమాట. ఓకేనా, ఇవి ఇల్టుట్మిష్ ఇంతకు ముందు చెప్పాను నేను, అందుకు జస్ట్ చిన్న బ్రీఫ్గా చెప్పేస్తున్నా కొన్ని విషయాలు. గాజీ మాలిక్, ఈయన పెద్ద గురించి ఏమి ఉండదండి, ఈయన పెద్దగా ఆక్రమించింది కూడా ఏమీ లేదు. గాజీ మాలిక్నే తుగ్లక్ అంటారు. గియాజుద్దీన్ తుగ్లక్. ఎవరండి? గియాజుద్దీన్ తుగ్లక్. ఈయన నిర్మించింది ఏంటి అంటే తుగ్లకాబాద్. పెద్దగా ఏముండదండి, ఈయన తుగ్లకాబాద్ ఈయన నిర్మించిన పట్టణం, సిటీ. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ మనకి ఈయన మామ ఉంటాడు, వాళ్ళ మామ రూల్ చేస్తాడనమాట అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ టైంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ బిల్సాని ఆక్రమిస్తాడనమాట. 1292లో ఈ బిల్సాని. అంతకుముందు మనకి గుజరాత్ను కూడా ఆక్రమిస్తాడు. అలానే మనకి చిత్తూరు, వరంగల్, ద్వార సముద్రం ఇవన్నీ కూడా మనకి, అలాగే మన సౌత్ ఇండియాలో, మన నార్త్ ఇండియాలో కొన్ని ప్లేసెస్ ఇవన్నీ కూడా ఆక్రమించేది ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎవరండి? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈయన హార్సెస్ వీటి కోసం ధాగ్ విధానాన్ని కూడా తీసుకొని వచ్చాడు. బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ అని అంటారు. అంటే వాటి మార్కెటింగ్లో సంస్కరణలు కూడా తీసుకొని వచ్చాడు ధాగ్ పద్ధతి ద్వారా అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకేనా అండి, ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అంత తెలుసుకోండి. ఇంతకు ముందు నేను చెప్పాను కాబట్టి పెద్దగా ఇక్కడ టచ్ చేయడం లేదు. ఓకేనండి, మన క్లాసెస్ ముందు వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్కిటెక్చర్స్ వాస్ బిల్ట్ బై ఔరంగజేబ్ ద్వారా ఈ క్రింది వాటిలో ఏ ఆర్కిటెక్చర్, ఏ నిర్మాణం నిర్మించబడింది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటి? బీబీకా మక్బారా, హుమయూన్స్ టోంబ్, తాజ్ మహల్, కుతుబ్ మినార్. ఈ 4 అనమాట. ఈ 4గింటిని సంబంధించింది ఇది. ఇక్కడ మనం చూసుకుంటాం, ఒక్కొక్కటి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బీబీకా మక్బారా ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి? బీబీకా మక్బారా. ఈ బీబీకా మక్బారా అనేది మనకి ఔరంగాబాద్లో ఉంటుంది. ఔరంగాబాద్ ఇది గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇది అడిగారనమాట. ఇప్పుడు కాదండి, 2024-25 ఆ టైంలో జరిగినప్పుడు కొన్ని ఎగ్జామ్స్లో, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లోనే అడిగారు బీబీకా మార్క్ ఏ దీంట్లో ఉంది అని చెప్పి. ఏ స్టేట్లో ఉంది, ఏ ప్లేస్లో ఉందండి? ఔరంగాబాద్. అక్కడ సేమ్ తాజ్మహల్ ఎలా నిర్మిస్తారో అలానే ఉంటుంది అనమాట. ఈ తాజ్మహల్ నిర్మాణం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ బీబీకా మక్బారా. ఔరంగజేబ్ యొక్క భార్య కోసం, భార్య సమాధికి సంబంధించిందండి. ఇది కూడా బీబీకా మక్బారా తాజ్మహల్ లాంటిదే ఉంటుంది. ఔరంగజేబ్ భార్య కొరకు ఇది నిర్మించాడనమాట సమాధి. ఇది కూడా భార్యకి సంబంధించింది. అయితే ఈ బీబీకా మక్బారా అనేది మనకి మినీ తాజ్మహల్ అని కూడా అంటారు. దీన్ని. ఇది ఏంటండి? బీబీకా మక్బారా అనేది మినీ తాజ్మహల్ కూడా అని అంటారు. దీన్ని మళ్ళీ ఇంకో పదం కూడా వినియోగిస్తారండి, డక్కన్ తాజ్మహల్. ఏంటంటే డక్కన్ అంటే మనకి డక్కన్ అంటే మనకి సౌత్లో కొన్ని పార్ట్స్ని డక్కన్ అని అంటారు. ఇలా కొంత కర్ణాటకలో, కొంచెం తమిళనాడు, కేరళ, ఇలా ఈ కర్ణాటక ఈ ప్రాంతం, ఇలా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొంచెం టచ్ అవుతాయి. ఇక్కడ ఈ ప్రాంతాన్ని మనం డక్కన్ అంటాం. అక్కడ ఉంది కాబట్టి డక్కన్ తాజ్మహల్ అని కూడా అంటారు దీన్ని.
డక్కన్ తాజ్మహల్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఔరంగజేబ్ యొక్క భార్య కోసం నిర్మించుకున్నాడు ఈ బీబీకా మక్బారా. ఇది కూడా తాజ్మహల్ లాంటిదే, దీన్ని మినీ తాజ్మహల్ అని కూడా అని అంటారు, ఓకేనా. నెక్స్ట్ హుమయూన్స్ ట్యూంబ్. హుమయూన్ ట్యూంబ్ హుమయూన్స్ ట్యూంబ్. ఈ హుమయూన్స్ ట్యూంబ్ వాళ్ళ భార్య దీన్ని నిర్మించడం ప్రారంభించింది అండి. వాళ్ళ భార్య బేగం ఎవరంటే హాజీ బేగం లేదా బేగా బేగం అని అంటారు. హాజీ బేగం లేదా బేగా బేగం. ఇవి హుమయూన్స్ ట్యూంబ్ అనమాట. ఇది ఇది ఫస్ట్ పునాది ఇవన్నీ స్టార్ట్ చేసింది ఎవరంటే హాజీ బేగం లేదా బేగా బేగం. దీన్ని పూర్తి చేసింది, దాని తర్వాత మొత్తం చూసుకునేది ఎవరు అని అంటే అక్బర్. ఎవరండి? హుమయూన్ యొక్క తండ్రి అక్బర్ హుమయూన్ యొక్క కొడుకు, ఆయన చూసుకున్నాడు. దాని తర్వాత హుమయూన్స్ ట్యూంబ్ సంబంధించింది, ఓకేనండి. ఇది ఎక్కడ ఉంది అని అంటే ఢిల్లీలో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఓకేనా. హుమయూన్స్ ట్యూంబ్ దీనికి సంబంధించింది. నెక్స్ట్ తాజ్మహల్, ఇది అందరికీ తెలిసిందే. తాజ్మహల్ ఎక్కడ ఉందండి? ఆగ్రా. తాజ్మహల్ ఎక్కడ ఉంది? ఆగ్రాలో ఉంది. దీన్ని నిర్మించింది ఎవరు? షాజహాన్. ఇది యమునా నది తీరం దగ్గరలో ఉంటుందండి. ఈ తాజ్మహల్ ఇక్కడ ఉందనుకోండి, ఇలా తాజ్మహల్ ఉందనుకోండి, ఈ వెనక నుంచి ఇలా యమునా నది ఉంటుంది. ఎప్పుడైనా వెళ్తే చూడండి, యమునా నది ఉంటుంది. ఈ షాజహాన్ దాన్ని నిర్మించాడు. ఎవరు? తన భార్య కోసం షాజహాన్ నిర్మించుకున్నాడు, ఓకేనండి. నెక్స్ట్ కుతుబ్ మినార్. ఈ కుతుబ్ మినార్ కూడా మీకు తెలుసు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కుతుబ్ మినార్ స్టార్ట్ చేసింది, పునాది వేసింది కుతుబుద్దీన్ ఐబక్. దీన్ని పూర్తి చేసింది, కంప్లీట్ చేసింది ఎవరు అని అంటే మనకి ఇల్టుట్మిష్ దీన్ని కంప్లీట్ చేస్తాడు, ఓకేనండి. ఇవి ప్రధానంగా మనం చెప్పుకునేవి దీనికి సంబంధించినవి. అయితే ఔరంగజేబ్ దేన్ని నిర్మించాడు అంటే బీబీకా మక్బారా. మనం ఆప్షన్స్ కూడా చూస్తే మనకు తెలిసిపోద్ది, బట్ క్లియర్గా తెలుసుకుందామని చెప్పి క్లియర్గా చెప్పాను అనమాట. బీబీకా మక్బారా అనేది ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే. 5th క్వశ్చన్, విచ్ కొలానియల్ పవర్ హెల్డ్ యానం అండ్ చంద్రనాగూర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ పొసెషన్స్ ఇన్ ఇండియా? ఇండియాలో వాళ్ళ భాగంగా కొలానియల్ పవర్ అనేది ఉంది, వాళ్ళ భాగంలో ఉంది అని చెప్పి అడిగారు. క్రింది వాటిలో ఏ రాజ్యం దాన్ని, ఏ కాలనీ, ఏ యూరోపియన్ కాలనీ దాన్ని ఆధ్వర్యంలో ఉంది, దీంట్లో ఉంది అని చెప్పి అడిగారండి. ఏమిటి? ఫస్ట్ ఫ్రెంచ్, పోర్చుగీస్, ఆస్ట్రియన్, జర్మన్స్ రాలేదు, ఆస్ట్రియన్స్ రాలేదు. పోర్చుగీస్ మనకి గోవా ఏరియాస్లో ఎక్కువగా మనకి కనిపిస్తారు. గోవా, సూరత్ ఈ ప్రాంతాల్లో కనిపిస్తారు, కానీ మన ఈస్ట్ వైపు వచ్చినట్టు ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ ఉండదు. సో ఇది వీళ్ళు కాదు. ఎవరండి? ఫ్రెంచ్ వాళ్ళు మనకి చంద్రనాగూర్ అండ్ యానం ఈ ప్రాంతాల్లో పవర్ని ఉంచుకునేది ఎవరు అని అంటే ఫ్రెంచ్ వాళ్ళు. మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వరకు కూడా వీళ్ళు ఉన్నారన్నమాట. ఇండిపెండెన్స్ వరకు కూడా ఇదే ప్లేస్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా మనకి అక్కడ ఫ్రెంచ్ కాలనీస్ కనిపిస్తుంటాయి. ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఉంటుంటారు అక్కడ, ప్రస్తుతానికి ఉంటున్నారనమాట. కొంతమంది ఫ్రెంచ్ కాలనీస్ కూడా ఉంటాయన్నమాట. ఇండిపెండెన్స్ వరకు ఉన్నారు, ఇండిపెండెన్స్ తర్వాత వీళ్ళు కూడా వెళ్ళిపోయారు ఫ్రెంచ్ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాంతాలు మన ఇండియాకి వచ్చాయి. ఇది దీనికి సంబంధించింది, ఓకేనండి. ఇవి వీటికి సంబంధించినవండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.